బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిన్నజీఆర్ స్వామికి శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మానికి జగద్గురు శంకరాచార్య ఆర్జుడని ఆయన పేర్కొన్నారు. చిన్నజీఆర్ స్వామి పేరెత్తకపోయినా పరోక్షంగా ఆయనకు కౌంటర్ ఇచ్చినట్లేనని ఆయన ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆది శంకరాచార్యుల వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదని శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతి అన్నారు. ఈ సనాతన ధర్మాన్ని చూస్తున్నాం, ఆచరిస్తున్నామంటే దీనికి ఆద్యుడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారేనని ఆయన పేర్కొన్నారు. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకు అనంటే ఇవాల్టి రోజున ఇన్ని గొప్ప క్షేత్రాల్ని మనం చూస్తూ ఉన్నాం, వేద మంత్రములని మనం వింటూ ఉన్నాం, ఈ సనాతన ధర్మం యొక్క ఆచరణని మనందరం కూడా చేస్తూ ఉన్నాము. ఈ వైదిక మార్గాన్ని, ఈ ధర్మ మార్గాన్ని ఇవాల్టి కూడా మనం చూస్తూ ఉన్నాము, ఆచరిస్తూ ఉన్నాము, తద్వారా శ్రేయోవంతులం అవుతూ ఉన్నాము అనంటే దానికి కారణం జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. శంకరాచార్యుల వారు విశేషంగా మన ధర్మాన్ని ఉద్ధరించి ఈ ధర్మం ఎప్పుడు కూడా ప్రచారంలో ఉండాలి, నిరంతరం ప్రచారంలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మన దక్షిణ భారతానికి శృంగేరి క్షేత్రంలో శారదామ్మ వారిని ప్రతిష్టాపించారు. అందుకే ఈ పీఠం శారదా పీఠము అనేటటువంటి పేరుని పొందింది. కాబట్టి శారదాపీఠం అని అంటే అది శృంగేరి పీఠం, శృంగేరి శారదా పీఠం. ఈ దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి పేరు ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం. ఇది దక్షిణ దిక్కు యొక్క పీఠం. అదేవిధంగా పశ్చిమంలో ద్వారకా క్షేత్రంలో అక్కడ ద్వారకా పీఠాన్ని శంకరాచార్య వారు స్థాపించారు పశ్చిమ దిక్కులో. అదేవిధంగా ఉత్తరంలో బదిరీ క్షేత్రంలో అక్కడ జ్యోతిష్ పీఠాన్ని స్థాపించారు. తూర్పు దిక్కులో పురి జగన్నాథ క్షేత్రంలో గోవర్ధన పీఠాన్ని శంకరాచార్య వారు స్థాపించి ఈ విధంగా సమస్త భారతీయుల్లోనూ సమస్త ఆస్తికుల్లోనూ ఒక ఐకమత్యాన్ని